క్లాస్ 40 స్క్వేర్ మిర్రర్. మన బ్లౌజ్ మీద ఏదైనా స్క్వేర్ మిర్రర్స్‌ని స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బేసిక్ మోడల్ అనమాట. ఈ విధంగా మనం స్క్వేర్ మిర్రర్స్‌ని ఫ్యాబ్రిక్ గ్లూతో మనం ఖచ్చితంగా స్టిక్ చేసుకోవాలి. ఈ స్క్వేర్ మిర్రర్‌లో ఓన్లీ కార్నర్సే మనకి సపోర్ట్ ఉంటుంది. సో, కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ ఎక్కువ పెట్టి డ్రై అవ్వనివ్వండి. సో, చూడండి నేను అటు నుంచి ఇటు ఆ కార్నర్‌ని కవర్ చేసినట్టు స్టిచ్ చేసి డైరెక్ట్ ఇంకో కార్నర్‌కొచ్చేసా. ఇటు నుంచి అటు. జస్ట్ ఆ ఎడ్జ్ పాయింట్ మాత్రమే మనకిక్కడ కవర్ అవుతూ ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ ఆ ఎడ్జ్‌కి అటు నుంచి ఇటు. మళ్ళీ అక్కడి నుంచి ఫోర్త్ ఎడ్జ్‌కి మళ్ళీ అటు నుంచి ఇటు. 4 ఎడ్జెస్ అయిపోయాయి కదా! అక్కడి నుంచి డైరెక్ట్ మనం ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ చేసామో అక్కడికి రావాలి. దాని పక్కకే మళ్ళీ ఒక రింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక సపోర్ట్ రింగ్ వేసుకోవాలి మనం ఇక్కడ. ఒక సపోర్ట్ రింగ్, మళ్ళీ డైరెక్ట్ ఇంకో ఎడ్జ్ ఇందాక ఎక్కడ తీసుకున్నామో దాని పక్కకే వచ్చి సపోర్ట్ రింగ్. మళ్ళీ ఇంకో ఎడ్జ్‌కి ఆ పక్కనే తీసుకొని మళ్ళీ ఒక సపోర్ట్ రింగ్. మళ్ళీ ఇంకో ఎడ్జ్‌కి ఆ పక్కనే తీసుకోవాలి సపోర్ట్ రింగ్. ఇప్పుడు మళ్ళీ 4 కార్నర్స్ అయిపోయాయి. మళ్ళీ సెకండ్ టైమ్ ఇక్కడికి రావాలి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ 2 సపోర్ట్ రింగ్స్ తీసుకోవాలి. 1, 2. ఇక్కడి నుంచి మనం చుట్టూ 1 లైన్ చైన్ స్టిచ్ అనేది బోర్డర్ లాగా వేసుకోవాలి. స్క్వేర్ షేప్‌లో నేను చైన్ స్టిచ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపించాను కదా ఆల్రెడీ. సో, అదే ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ దీని చుట్టూ స్క్వేర్ షేప్‌లో చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జెస్‌లో చాలా చిన్న రింగ్స్ తీసుకుంటే మీకు ఆ స్క్వేర్ షేప్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి వరకు చైన్ స్టిచ్ వేసుకొని లాస్ట్‌లో ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి. సో, ఈ విధంగా మనం బేసిక్ మోడల్‌లో స్క్వేర్ మిర్రర్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. ఏ సైజ్ స్క్వేర్ షేప్ మిర్రర్ అయినా మనం ఇదే ప్యాటర్న్ స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ 4 కార్నర్స్ మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా గ్లూ అనేది పెట్టి డ్రై అయిన తర్వాత మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.